యొక్క ఆలోచన ఏంటంటే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని. వింటున్నారా? ఆ ప్రభువు యొక్క సింహాసనం మీద కూర్చోవాలని దాని ఆశ. దేవుడు ఏ మానవులనైతే ప్రేమించాడో ఆ మానవులందరినీ నా స్వాధీనం చేసుకోవాలని వాని ఆశ, వాని ప్రయత్నం. ఈ భూమి మీద మనుషులందరూ దేవుని వలనే కలిగారు. సర్వ సృష్టిని కలగజేసి మానవుని మట్టితో తయారు చేసి జీవాత్మను బ్రతికిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఏదేని తోటలో దేవుడు ఉంచి దాన్ని సేద్యపరచుటకు ఉంచితే అపవాది సులువుగా మోసం చేసి, వింటున్నారా? అపవాది సులువుగా మోసం చేసి అపవాది వాళ్ళని స్వాధీనం చేసుకుందండి. ఆదామవ్వలు. ఆదామవ్వలు ఎవరు? దేవుని చేత సృష్టించబడినవారు. ఈ సృష్టి ఎవరు? దేవుని చేత సృష్టించబడింది. ఏదేను తోటను ఎవరు అక్కడ నిర్మించారు? దేవుని చేత సృష్టించబడింది ఏదేను తోట. కానీ ఇప్పుడు మనుషులు ఎవరి స్వాధీనమైనారు? మనుషులకు దేవుడు సమస్తమును అప్పగించాడండి. మీకు చాలా సార్లు చదివి వినిపించాను నేను. ఆదికాండంలో ఏమన్నాడు? సమస్తమును ఏలుకోండి అన్నాడు. ఏలుకోమన్నాడు. అంటే భూమి, ఆకాశము, అందులో ఉన్నవన్నీ ఏలుకోమని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడమ్మా? ఏలుకోమని. ఇప్పుడు సర్వ సృష్టి దేవుందే, కానీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడు. ఇప్పుడు మానవుణ్ణి స్వాధీనపరుచుకుంటే ఈ సృష్టి అంతా ఎవరిదైతుంది? ఈ మానవుణ్ణి ఎవరైతే స్వాధీనపరుచుకుంటారో వాళ్ళది అవుతుందని వాళ్ళ ఉద్దేశం. అందుకే అపవాది ఏం చేశాడంటే ఈ సర్పములో ప్రవేశించి మొదట హవ్వను మోసం చేసింది, తర్వాత ఆదాము కూడా మోసపోయాడు హవ్వ చేత. అందుకే యోహాను ఒక మాట అంటాడండి, మత్తయి 3వ అధ్యాయంలో, లూకా 3వ అధ్యాయంలో ఏమంటాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి ఎవడు మిమ్మల్ని తప్పించగలడు? ఏం సంతానం అంటున్నాడమ్మా? సర్ప సంతానం. ఎందుకు సర్ప సంతానమైంది అమ్మా? దేవుడు సృష్టిస్తే, అమ్మా అంటున్నారా? దేవుడు సృష్టిస్తే, దేవుడు సృష్టించిన మానవుణ్ణి అపవాది స్వాధీనపరుచుకున్నాడు. సర్పము స్వాధీనపరుచుకుంది. అందుకే ఏమైపోయారు వాళ్ళు? సర్ప సంతానం అయిపోయారు. ఏమైపోయారమ్మా? ఆ విషయాన్ని యోహాను ప్రవక్త అంటున్నాడు, సర్ప సంతానమా అన్నాడు. ఎందుకు? సర్పపు మాటలు విని దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పాడో అది చేశారు వాళ్ళు. ఏమన్నాడు దేవుడు? అన్ని తినొచ్చు, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం మాత్రం మీరు తినకూడదు. ఎందుకంటే మీరు అవి తింటే మంచి చెడు రెండు కూడా తెలుసుకొని సిగ్గు ఏర్పడి శాశ్వతంగా మీరు నాకు దూరం అయిపోయేటువంటి అవకాశం ఉందని. ఏదైతే చేయకూడదని దేవుడు చెప్పాడో అదే చేయించింది సైతాన్. అంతే కదండి? దేవుడు ఏం చెప్తున్నాడు? అరే సారాయి తాగొద్దురా నాయనా అంటాడు, కానీ అదే తాగుతాం. అరే వ్యభిచారం చేయొద్దురా నాయనా అంటాడు, అదే చేస్తాం. దొంగతనం చేయొద్దురా నాయనా అంటాడు, అదే చేస్తాం. అబద్ధం ఆడొద్దు నాయనా అంటే అబద్ధాలే ఆడతాం. ఈరోజు ఎంతమంది ఆడినారు? ఉదయం నుంచి ఇప్పుడు 11 అయింది. ఈ 11 లోపల ఎంతమంది ఎన్ని అబద్ధాలు ఆడింటారో కదా. దేవుని పిల్లలైతే ఆడరు, దేవుని ఆత్మ కలిగిన వారైతే ఆడరు అబద్ధము. దేవుని రక్తములో కడగబడిన వారైతే, దేవుని గాయాలు, యేసు ప్రభు నా కొరకు గాయాలు పొందాడు అని గ్రహించిన వారైతే అబద్ధం ఆడు, పాపం చేయడు. దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇస్తాడో అదే చేస్తామండి. మనం అదే చేస్తాం. దాని మీదనే దృష్టి నిలుపుతాం. మళ్ళా వేరే దాని మీద, ఏ దాని మీద కూడా దృష్టి నిలుపం. దేవుడు ఏది చేయకూడదంటే అదే చేయడానికి ఇష్టపడతాడు. అందుకే ఇదంతా కూడా సర్ప సంతానముగా అయిపోయింది.
ప్రపంచంలో యేసు ప్రభు పుట్టే నాటికి దేవుని సంబంధులు ఎవరు లేరండి. వింటున్నారా? 2000 సంవత్సరాల కిందట ప్రపంచం అంతా కూడా అపవాది స్వాధీనమైపోయింది. అంటే దొంగలుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, అపత్తికులుగా ఉన్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు, మోసగాండ్రులుగా ఉన్నారు, త్రాగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టి ఆ పరమాత్ముడే నరావతారిగా వచ్చి పరిశుద్ధునిగా పుట్టి పరిశుద్ధునిగా జీవించి మానవులందరికీ మాదిరిగా నిలిచాడు. ఒక మాదిరిగా నిలిచాడండి. ఇదిగో మానవులమైన మనము పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు నీతిమంతుడు గనక మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. మన దేవుడు యథార్థవంతుడు గనక మనం కూడా యథార్థంగా ఉండాలి. మన దేవుడు న్యాయవంతుడు గనక మనం కూడా న్యాయంగా ఉండాలి. మంచిగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. పాపం చేశావా? నీకోసం పాతాళం నోరు తెరుచుకొనుంది రెడీగా. కాబట్టి పాపాన్ని మాని ఈ లోకం వైపు చూడకుండా నా వైపు చూసి, భూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి, నా వైపు చూసి రక్షణ పొందండి, నన్ను వెంబడించండి అని పిలుపునిచ్చాడండి యేసుప్రభు. యేసుప్రభు పిలుపునియోగానే మొదట 12 మంది వచ్చారు. ఈ 12 మంది ద్వారా ప్రపంచమంతటా కూడా సువార్త విస్తరించింది. ఇప్పుడు ప్రపంచంలో 400 కోట్ల మంది పైగా దేవుని పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలు పాపాన్ని అసహించుకుంటారు. పరిశుద్ధంగా జీవించాలనే కోరిక లోపల ఉంటదండి. దేవుని సంబంధులకు, సైతాను సంబంధులకు ఈ లోకంలో ఎలాగూ సుఖపడాలి, వాళ్ళు సుఖపడడం కోసం ఎన్ని అన్యాయాలైనా చేస్తారు, ఎన్ని దొంగతనాలైనా చేస్తారు, ఎన్ని అక్రమాలైనా చేస్తారు, ఎన్ని మోసాలైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. అపవాది దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు, నాశనం చేసేవాడు అని లేఖనములో రాయబడింది. అబద్ధికుడు అని రాయబడింది. సైతాను పిల్లలకు సైతాను బుద్ధులు ఉంటాయండి, దేవుని పిల్లలకు దేవుని బుద్ధులు ఉంటాయి. అయితే దేవుని రాజ్యం అనేది ఎప్పుడు ఆరంభమైంది అంటే 2025 సంవత్సరాల కిందట ఆరంభమైంది. 2000 సంవత్సరాల కిందట దేవుని రాజ్యం అనేది ఆరంభమై ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్ల మంది దేవుని రాజ్యంలో ఉన్నారు. ఒకప్పుడు 0, ఇప్పుడు 450 కోట్ల మంది ప్రపంచమంతటా కూడా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ పాపమును అసహించుకొని ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నారు. మరి అందరూ పరిశుద్ధులైనా అంటే యూదా లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సంఘంలో కూడా. యూదా ఉన్నాడా లేదమ్మా? యూదా యేసుప్రభు వెంటనే తిరుగుతున్నాడు కదా. 12 మందిలో ఒకడు యూదా యేసుప్రభు వెంటనే తిరుగుతున్నాడు. కానీ లోపల దుర్బుద్ధి ఉంది. ఏముంది? ఏం దుర్బుద్ధి? యేసుప్రభు రాజు అయితే నేను కనీసం మంత్రిని అయితాను, ఆర్థిక శాఖ మంత్రిని అయితే డబ్బులన్నీ నా చేతిలో ఉంటాయి, నేను బాగా డబ్బు సంపాదించుకోవచ్చు, ఈ లోకంలో గొప్ప పేరు సంపాదించుకోవచ్చు. అమ్మా, యేసు ప్రభుని నమ్మిన వాడు పేరు కోసం ఎప్పటికీ పాకులాడకూడదు. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు గొప్పతనం కోసం పాకులాడకూడదు. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకోకూడదండి. న్యాయబద్ధంగా సంపాదించుకో, ఎంతైనా సంపాదించుకో. అక్రమంగా సంపాదించుకునే హక్కు దేవుడు నీకు ఇవ్వలేదు. యూదా యేసు ప్రభు వెంటే తిరుగుతూ ఉన్నాడు. డబ్బు సంచి ఆయన దగ్గర ఉంది. ఆ డబ్బు సంచిలో నుంచి కొంత లాగేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అలాగనే మన సంఘంలో కూడా, క్రీస్తు సంఘంలో కూడా, యేసు ప్రభు సంఘంలో కూడా కొంతమంది ఇంకా పాపంలో ఉన్నారు. అయితే వాళ్ళ ఆశ ఏంటంటే ఏ రోజుకైనా దాన్ని జయించి నేను ప్రభు బిడ్డను అవుతాననే నమ్మకం వాళ్ళలో ఉంది. కొంతమంది వేదన పడుతున్నారు, అయ్యో ఎందుకు నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ శరీర క్రియను ఎందుకు నేను జయించలేకపోతున్నాను, అయ్యో అని కేకలేసే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా మంచి వాళ్ళేనండి.
ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏముంది? నేను ఎప్పటికైనా మారాలి అనే మనసు ఉంది కాబట్టి. నేను ఎప్పటికైనా మంచి వ్యక్తిగా మారాలి, నీతిమంతునిగా మారాలి, యథార్థవంతునిగా మారాలి, న్యాయవంతునిగా మారాలని ఒక ఆశ వాళ్ళలో ఉంది కాబట్టి. అవునండి, క్రైస్తవులు తప్పు చేస్తారు కానీ కంటిన్యూ చేయలేరు. ఎందుకంటే దేవుడు ఆత్మ వలన గద్దిస్తుంది, దేవుని వాక్యం వలన గద్దిస్తుంది, దేవుని సేవకుల వలన గద్దిస్తారు. దేవుని మాట, దేవుని సేవకులు, దేవుని యొక్క ఆత్మ వాళ్ళను గద్దిస్తుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా దాన్ని కంటిన్యూ చేయలేరు, అక్కడలోనే ఆగిపోతారు. ఆగిపోయి పశ్చాత్తాపడతారు. అయ్యో నేను చేశానే తప్పు, అయ్యో నేను అబద్ధం ఆడానే, అయ్యో నేను దొంగతనం చేశాననే ఆ మనోవేదన హృదయంలో వాళ్ళను కృంగదీస్తుందండి, బాధిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళకు ఆత్మ సాక్షి ఉంటుంది. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళకు ఆత్మ సాక్షి ఉండదు. వాళ్ళు అన్ని తప్పులు చేస్తుంటారు కానీ తప్పు అనిపించదు. ఏమనిపిస్తుంది అంటే, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను మర్డర్లు ఇన్ని చేసినాను అని గొప్ప చెప్పుకుంటాడు, నేను ఇంతమందిని కొట్టినాను అని గొప్ప చెప్పుకుంటాడు, నేను ఇన్ని లక్షలు సంపాదించినాను అక్రమంగా అని గొప్ప చెప్పుకుంటాడు. వానికి పాపం అని అనిపించదు, వానికి పాపం అని అనిపించదు. లోకంలో ఉన్న మనుషులకు మనకు తేడా చెప్తున్నాను నేను. కానీ ఏనాటికైనా వాళ్ళు పరిశుద్ధులుగా మారుతారు. దేవుని పిల్లలు ఏనాటికైనా పరిశుద్ధంగా మార్చబడతారు. మేలిమి బంగారు వలె చేయబడతారు, శుద్ధ సువర్ణం వలె చేయబడి ఆ పరలోకంలో ప్రవేశిస్తారండి. ఖచ్చితంగా ప్రవేశిస్తారు. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. ఈ సృష్టి ఆ యొక్క 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు పుట్టక ముందు ప్రపంచమంతా కూడా సాతాను చేతిలో ఉంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? చదవండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. కొలస్సీ 1:13 అమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేసెను. హల్లెలూయా. అమ్మ, మనం అందరం ఒకప్పుడు ఎవరి చేతిలో ఉన్నాం? అపవాది చేతిలో ఉన్నాం. అపవాది ఏం చెప్తుంది? తినుము, తాగుము, సుఖించుము. అపవాది చెప్పే పనులన్నీ అవేనండి. తినుము, త్రాగుము, సుఖించుము. ఈ ఆలోచనలే మనకు చెప్పేది అది. ఒకప్పుడు వాడు చెప్పినట్టు మనం విన్నాం. ఈ లోకంలో మనం వాడు చెప్పినట్టు మనం తిరిగాం. వాడు చెప్పినట్లల్లా, వాడు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా వాని ప్రకారం మనం నడుచుకున్నాం. ఇప్పుడైతే దేవుడు ఏం చేశాడు? వాని కబంధ హస్తాల నుండి దేవుడు మనల్ని విడిపించి దేవుని రాజ్య సంబంధులుగా మనల్ని చేశాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని రాజ్యం భూమి మీద కట్టబడుతుందండి. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్యంలో ఉన్నాం మనం అందరం కూడా. దేవుని రాజ్యం భూమి మీద కట్టబడుతుంది. ఇప్పుడు దేవుని రాజ్యం భూమి మీద కట్టబడుతూ ఉంటే సైతానుడు ఏం చేస్తున్నాడు? అడ్డగిస్తున్నాడు. ఎంతగా అడ్డగిస్తున్నాడంటే ప్రభుత్వాలను కూడా తన చేతిలోకి తీసుకొని నేరుగా ప్రభుత్వం నుంచే జీవోలు తీసుకొని వస్తున్నాడండి. ఎవరు? యేసు ప్రభు నమ్ముకోకూడదని. ఎంత బలంగా పనిచేస్తున్నాడు చూడండి సాతాను. తనకు సమయం కొంచెముగా ఉందని తెలుసుకొని అపవాది గర్జించు సింహములే ఎవరిని మిరింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు ఈ లోకంలో. ఎవరిని ఎట్టబడగొట్టాలి? ఈరోజు చాలా మంది ప్రభుని నమ్ముకున్నారు. ఏయ్ బాబు, నాన్న తిరారా, అడి కూర్చోపో. ఈరోజు చాలా మంది ప్రభుని నమ్ముకున్నారు. వీళ్ళందరినీ కూడా దేవుని మార్గంలోకి వెళ్లకుండా ఎలా చేయాలి అని
ప్రభుత్వాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని, అంటే ఈ లోకాలనే రాజులను కూడా తన స్వాధీనపరుచుకొని యేసుక్రీస్తును నమ్ముకోకుండా అడ్డుకుంటున్నారండి. సరే, ఇప్పుడు దేన్నైనా ఒక ప్రభుత్వం అడ్డుకుంటుందంటే కారణం ఉండాలి, అంతే కదండి. ప్రభుత్వమే నేరుగా ఇన్వాల్వ్ అయిపోయి ఒక మతాన్ని మీరు స్వీకరించకూడదు అనేటువంటి విధంగా వ్యతిరేకిస్తుందంటే దానికి కారణాలు ఉండాలి. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోకుండా మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నేను అడుగుతాను వాళ్ళని. ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఏమన్నా యేసు ప్రభువును నమ్ముకోవడం వల్ల మేము బాంబులు కట్టుకొని మనుషుల మధ్యకు పోయి పేల్చుకుంటున్నామా? ఏమన్నా మనుషులను చంపుతున్నామా? లేకపోతే మీలాగా అత్యాచారాలు చేస్తున్నామా? మీలాగా మోసాలు ఏమైనా చేస్తున్నామా? మీలాగా ప్రజల సొమ్ము ఏమైనా దోచుకుంటున్నామా? మీలాగా ఏమైనా దేశానికి ద్రోహం చేస్తున్నామా? యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డలు బాటల్లో పోరాడుతున్నారు. ఆర్మీలో ఉన్నారు, BSF లో ఉన్నారు. ఎవరు? యేసు ప్రభువును నమ్మిన బిడ్డలు. అక్కడ యుద్ధం చేస్తూ అనేక మంది ఆ యొక్క యుద్ధంలో చనిపోతూ ఉన్నారు కూడా క్రైస్తవులు. మరి ఎందుకు నమ్ముకోకూడదు? మీలాగా దొంగీలు చేయడం లేదే, మీలాగా నరహత్యలు చేయడం లేదే, మీలాగా అన్యాయాలు అక్రమాలు చేయడం లేదే. యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి తన జీవితాన్ని మార్చుకొని ఈ లోకంలో పాపాన్ని మట్టుగలుగుతూ ఉన్నాడు. తన పాపం నుండి విడుదల పొంది అనేకులను పాపం చేయకుండా ప్రేరేపిస్తున్నాడు. చేయొద్దు, పాపం చేయొద్దు, ఇది పాపం అని నిలదీస్తున్నాడు. మరి వాళ్ళ వలన దేశానికి ఏం నష్టం? నేను ఒకటే చెప్తున్నానండి, యేసు ప్రభు వలన గాని, యేసు ప్రభును నమ్ముకున్న బిడ్డల వలన గాని ప్రపంచానికి మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు. ఎంతమంది నమ్ముతారు? గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కీడు జరగదు. ఇప్పుడు నేనున్నానండి, నేను యేసు ప్రభువుని ఎరగను. నేను ఈ లోకంలో హిందువుగా పుట్టాను. హిందువులు అంటే ప్రతిదాన్ని దేవుడు అనుకునేవాళ్ళు. వింటున్నారమ్మా? హిందువులు అంటే అర్థమైందంటే ప్రతిదాన్ని దేవుడు అనుకుంటారు వాళ్ళు. రాయిని దేవుడు అంటారు, చెట్టును దేవుడు అంటారు, బోట్రాయిని దేవుడు అంటారు, కుక్కను దేవుడు అంటారు, నక్కను దేవుడు అంటారు, సూర్యుని దేవుడే అంటారు, చంద్రుని దేవుడే అంటారు, నీళ్లను దేవుడే అంటాడు, అగ్నిని దేవుడే అంటాడు, మనిషిని కూడా దేవుడే అంటాడు, బీడిచ్చినోడిని దేవుడే అంటాడు, సారాయి తాపినోడిని దేవుడే అంటాడు. అన్ని దేవుళ్ళే వాళ్ళకు. దేవుడు ఎవరో తెలియదు, నాకు కూడా దేవుడు ఎవరో తెలియదు. అన్నిటినీ దేవుడిని అనుకునేవాడిని. అన్నిటి చుట్టూ తిరిగేవాడిని. జిల్లేడు చెట్ల చుట్టూ, జమ్మి చెట్ల చుట్టూ, అన్నిటి చుట్టూ తిరిగేవాడిని. అన్నిటి చుట్టూ తిరిగేవాడిని. దేవుడు ఎవరో నాకు తెలియదు. పైగా భక్తి చేస్తున్నాను కానీ తెల్లారుజాము లేచి చల్లనీళ్ళ స్నానం చేసి ప్రదక్షిణలు చేసి ఆ జింక చర్మం మీద కూర్చొని జపాలు చేస్తున్నాను కానీ నా బుద్ధి మారలేదు. తాగేవాడిని, తినేవాడిని, తిరిగేవాడిని, ఎవరినన్ను కొట్టేవాడిని, తలకాయలు వెలగొట్టేవాడిని, అబద్ధాలు ఆడేవాడిని, డీజిల్ దొంగతనం చేసేవాడిని, పార్టీ దగ్గర డబ్బులు దొంగతనం చేసేవాడిని. అన్ని రకాల చెడు వ్యసనాలు కలిగినటువంటి వాడునండి. అన్ని రకాల చెడు వ్యసనాలు కలిగినటువంటి వాడు. మరి ఆ మతం నన్ను బాగు చేయలేదు. ఆ మతం నన్ను బాగు చేయలేదు. ఆ దేవుళ్ళు నన్ను బాగు చేయలేదు. 1000 మంది దేవతలను నోటాపాటంగా ఆరాధించేవాడిని. కానీ ఏ దేవత కూడా రే నువ్వు తాగకూడదు, నువ్వు వ్యభిచరించకూడదు, నువ్వు దొంగలించకూడదు, నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు చేసే తప్పు అని ఎప్పుడు నాతో మాట్లాడలేదు ఆ దేవతలు. పైగా వినాయక చవితికి తాగి ఎగురుతుంటే, చప్పట్లు పడుతుంటే ఎగిరినానండి నేను ఇదే వీధుల్లో, నంద్యాల పట్టణ వీధుల్లో. మరి ఆ దేవుడు నన్ను ఇది తప్పురా అని నాతో చెప్పలా. ఈ రోజు కూడా చెప్పడంలే వాళ్ళు అదే పని చేస్తున్నారు.
ఈ రోజు కూడా వాళ్ళకి ఎవరు మాట్లాడేవాళ్ళు వాక్యములో రాయబడింది చూడండి. చూడండి అమ్మా, 115వ కీర్తనలో చూడండి ఏం రాయబడిందో. చదవండి, 115 కీర్తన చదవండి, గట్టిగా చదవండి. అందరు తీసుకోండి, 115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకు మహిమ కలుగును గాక. వారు దేవుడి అని వాళ్ళు అడుగుతున్నారంట. అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టమొచ్చినట్లుగా సమస్తము ఆయన చేయించున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి వింటున్నారమ్మా, నోరుండి పలకవు, కన్ను నుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదము నుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటి చేయివారును వాటి యందు నమ్మిక ఉంచువారును వారందరూ వాటి వంటి వారైనారు. వేటి వంటి వారు? వాటి వంటి వారు అంటే ఏటువంటి వారు? కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, నోరుండి మాట్లాడరు, పాదకులుండి నడవరు, చేతులుండి పట్టుకోరు, ఎవరు నీతిని అనుసరించరు. ఎందుకంటే అవి మనతో మాట్లాడవు. కానీ ఈ దేవుడు, మనం నమ్మిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు. అమ్మా, ఎట్లుంటాయి మాటలు? ఊరికొస్తాయి కదమ్మా. ఈరోజు దేవుడు మందిరానికి వచ్చినాల నుంచి నన్నే చంపుతున్నాడు, ఈ సారు వచ్చినాల నుంచి నన్నే పొడుస్తున్నాడు అనేంత బాధ కలిగించే విధంగా ఉంది కదా. మాట్లాడే దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నీ జీవితం సరి చేయబడుతుంది. మాట్లాడే దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నా జీవితం సరి చేయబడింది. 26 సంవత్సరాలు మాట్లాడని దేవుడిని నన్ను ఆరాధించాను, అందుకే నా జీవితం అలాగనే ఉండింది. చూస్తున్నాను కానీ గ్రహించలేను, వింటున్నాను కానీ ఏమీ వినబడదు, ఏమి గ్రహించలేను. ఎవరు నాతో చెప్పేవాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు. ఏదో ఆ గుడి పోదామని గుళ్ళో పోతే మనకు అర్థం కాని భాషలో ఏమో చదువుతూ ఉంటాడు, అది కూడా అర్థం కావు మనకు. అర్థమయ్యే రీతిగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. నేను హిందీలో మాట్లాడితే మీకు అర్థమవుతుందా? ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు అర్థమవుతుందా? తెలుగులోనే మాట్లాడాలి. దేవుడు ఎవరు అనేది బైబిల్ పరిశుద్ధ గ్రంథం నాకు క్లుప్తంగా తెలియజేసింది. దేవుడు ఎవరు అని పరిశుద్ధ గ్రంథం నాకు క్లుప్తంగా తెలియజేసింది. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి దేశంలో, కానీ అన్ని గ్రంథాలను నేను చూసినప్పుడు, వాటి చరిత్రలు చదివినప్పుడు, విన్నప్పుడు అవి నాకు నీతిని బోధించలేదు, జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఆరాధించే దేవతలే పాపంలో ఉన్నారండి. నేను ఎట్లా పరిశుద్ధునైతా? నేను ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని, యేసుప్రభు నమ్మకం ఉంది. మా దేవుడు, మేము వైష్ణవులం, మేము విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళం, మా దేవుడు 1000 మంది గోపికలు కలిగిన వాడు కాబట్టి మేము కూడా అలా ఉండాలనుకుంటున్నాము. అంతే కదండి, కంపేర్ చేసుకుంటే. అంటే మా దేవతలే సరిగా లేరు, మేము ఎలా సరిగా ఉండాలని అనుకుంటాం. అయితే నాకు బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, మనలో పరిశుద్ధతను కోరుకునే దేవుడు, నీతిని అనుసరించమని చెప్పిన దేవుడు, యథార్థంగా జీవించమని చెప్పినటువంటి దేవుడు,
న్యాయబద్ధంగా జీవించమని చెప్పిన దేవుడు నాకు కనపడ్డాడు. హల్లెలూయా. బైబిల్ చదువుతూ ఉంటే ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే ఏంటి నేను ఇంత ఘోరమైన పాపంలో ఉన్నానా అనిపించిందండి నాకు. ఇంత భయంకరంగా నేను ఇదేదో ఎంజాయ్ అనుకున్నానే, ఇదేంటి నేను ఇంత తప్పులు చేస్తున్నానా దేవుని ఎదుట, దేవుని దృష్టికి నేను ఇంత నీచమైన వాడిగా ఉన్నానా అనిపించిందండి. అంతే కదండి, అద్దం ముందుకు వస్తేనే కదా మన ఫేస్ ఎట్లుండేది కనపడేది. దేవుని వాక్యం ముందరకు వచ్చినప్పుడే నీ జీవితం ఎలా ఉందో, నువ్వు ఎలా జీవిస్తున్నావో నీకు తేటగా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో నువ్వు పనికి మాలిన స్థితిలో ఉన్నావో, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావో, దిక్కుమాలిన వానిగా ఉన్నావో, నీచునిగా ఉన్నావని దేవుడు మనతో చంపదెబ్బ కొట్టినట్టుగా ఉంటుంది మాట్లాడే విషయంలో. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది మన మీద నింద మోపేవాడిగా ఉన్నాడు కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇప్పుడు మీరు చర్చికి వస్తున్నారు కదా, ఇప్పుడు ఎవరన్నా మీతో మాట్లాడినప్పుడు కానీ, మిమ్మల్ని చూసినప్పుడు కానీ, సంఘస్థులు కనపడినప్పుడు కానీ భయపడతారా లేదా? ఎప్పుడు భయపడతామంటే, ఇదిగో అక్క చూస్తుంది, ఈయన చూస్తున్నాడు, ఆ అక్క చూస్తుంది అని భయపడినప్పుడు ఎందుకు భయపడతాం? ఈయన పోయి అన్నకి ఏమన్నా చెప్తాడేమో అని భయపడతాం. అంతే కదండి. అంటే మనకు తెలిసిన వ్యక్తుల గురించే మనం భయపడుతూ ఉంటే, సర్వ సృష్టికర్త అయిన దేవుడు పైనుండి మనల్ని చూస్తూనే ఉన్నాడు నిరంతరము. ఆయన కనుదృష్టి మన పైననే ఉంది. ఆయన చూస్తున్నాడని కానీ మన మీద నిందలు మోపేవాడు ఆయన తండ్రి కాబట్టి క్షమిస్తాడు. వీడు ఊరుకోడే, అపవాది ఊరుకుంటాడమ్మా, పోయి నింద మోపుతాడు. నువ్వు ఎందుకు పాలు జోసెఫ్ను ఆశీర్వదిస్తున్నావు, ఎందుకు కారు ఇచ్చినావు, నువ్వు ఆయనకు ఎందుకు మందిరాలు కట్టించినావు, ఇదిగో చూడు తప్పు చేస్తున్నాడు అని నిందిస్తాడు మనల్ని. ఏదైనా తప్పు దొరికితే వెంటనే ఆయన ఏం చేయాల్సి వస్తుంది? క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అంతే కదండి. తప్పు రుజువు చేసినప్పుడు ఎవడు వీడు? అపవాది మన మీద నిందలు మోపేవాడు, మన మీద తప్పులు రుజువులు చేసేవాడు. వాడు ఉండడం కూడా మంచిదే కదా, లేకపోతే మనం మాట వింటామా? ఇంత భయభక్తులతో ఇక్కడ కూర్చుంటామా కదా? ఈ లోకంలో అపవాది ఉన్నాడు కాబట్టి మనం కూడా కొంచెం భయపడుతున్నాం. ప్రభుత్వాలు కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి మనం మరింత భక్తి శ్రద్ధలతో జీవిస్తున్నాం ఈరోజు. లేకపోతే నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళండి అందరూ. అన్ని మన మంచికే. అపవాది నిందలు మోపేవాడు ఉన్నాడు మీ మీద. మీరు జాగ్రత్తగా ఉండాలి. చీకట్లో కదా, ఎవరు చూడలేదులే అనుకోవద్దు. అక్కడ కూడా అపవాది ఉన్నాడు. లేదు మేము దూరంగా ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదులే అనుకోవద్దు. అక్కడ కూడా అపవాది ఉన్నాడు. సంఘస్థులందరూ నంద్యాలలో కదా ఉండేది, మనల్ని ఎవరు చూడలే, వేరే ఊరైతే అని అనుకోవచ్చు. కానీ అక్కడ కూడా అపవాది ఉన్నాడు. అక్కడ కూడా దేవుని దృష్టి నీ మీద ఉంది. ఈ ఊరు కానంత మాత్రాన బయటపడకపోదండి. ఈ ప్రాంతం కాకపోయిన మాత్రాన బయటపడకుండా పోదండి. వాక్యంలో రాయబడింది, రహస్యమైనది బయలుపరచబడకపోదు. రహస్యమైనది ఏదైనా సరే బయటపడుతుంది అంటారు ఒకరోజు. చెవులో చెప్పింది చెప్పాలమ్మా, మిద్దెల మీద ప్రకటించబడుతుందంట. నువ్వు ఇంట్లో చెవులో చెప్పు, అది మిద్దె మీదకి వస్తుంది ఒక రోజున. రహస్యమైనది బయలుపరచబడకపోదు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మీద నింద మోపేవాడు ఒకడు ఉన్నాడు. అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట, ఎవరి ఎదుటమ్మా? దేవుని ఎదుట మన సహోదరుల మీద నోరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు
శక్తియు రాజ్యమును మన దేవుని ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు. ఆయన సర్వాధికారం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుది అయిపోయింది. సర్వ సృష్టి ఆయనది. పరలోక రాజ్యములో ఆయనకు అధికారం ఉంది. భూమి మీద ఆయనకు అధికారం ఉంది. పాతాళపు తాళపు చేతులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. యేసు ప్రభు అంటే సర్వాధికారి అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన దేవుడు ఆయన. అన్ని అధికారాలు ఆయనకు ఇవ్వబడ్డాయి. చూడండి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఎవరంట వీళ్ళు? మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి తమ ప్రాణాలను కూడా లెక్క చేయని వారు ఉన్నారండి. ఎవరు వాళ్ళు? అపోస్తలులైన పౌలు, పేతురు, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు అందరూ చంపబడిన వారేనండి. మనం ఇంకా ధన్యులం. ఎవరి చేతిలో మనం చావడంలా, ఎవరు చంపే వాళ్ళు లేరు, మనల్ని ఎవరు బెదిరించే వాళ్ళు లేరు ఇక్కడ. కానీ ఆ రోజుల్లో సువార్త ప్రకటిస్తే వాళ్ళను ఉరివేశారు, కొంతమందిని శిరఛేదనం చేశారు, కొంతమందిని తలకిందులుగా సిలువ వేశారు. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు ప్రేమించలేదండి, దేవుణ్ణి ప్రేమించారు. వాళ్ళు దేవుడిచ్చిన రక్షణను ప్రేమించారు. వాళ్ళు మా పౌరసత్వం పరలోకంలో ఉంది, ఇదిగో ఈ దేహాన్ని చంపండి, మేము వెళ్ళి అక్కడ ఉంటామన్నారు. హల్లెలూయా. స్వాగతించారండి ఈ లోక మరణాన్ని. ఈ లోక మరణాన్ని వాళ్ళు ప్రేమతో స్వాగతించారు. పరలోకంలో జీవించడానికి ఇష్టపడ్డారు. మా పౌరసత్వం పరలోకంలో ఉంది అని చెప్పారండి. ఎంత గొప్ప మాటలు. మీరేం ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమిస్తారా? సరేలే, ఇప్పుడే మోడీ పొద్దున్నే పేపర్కి వేస్తారనుకోండి, ఇదిగో ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఎస్సీ హోదా తీసేస్తున్నామని అన్నాడు అనుకోండి, ఏమవుతుందమ్మా? వస్తారా చర్చికి? మీకు తెలుసోదేందో ఒక బుక్ పెట్టింటున్నాను, వచ్చిన వాళ్ళందరూ దాంట్లో సంతకం పెట్టండి అమ్మా అంటే వెంటనే డౌట్ వచ్చింది, అన్నా ఈ సంతకాలు పెడితే రేపు పొద్దున ఏమన్నా ఎస్సీ హోదా తీసేస్తారేమో. మేము వద్దులేనా, పెట్టడం ఎందుకులే, మళ్ళా ఎస్సీ హోదా పోతుందేమో అంటే కనీసం దేవుని కోసం ఒక ఎస్సీ హోదా కూడా పోగొట్టుకునే స్థితిలో లేవండి మనం. మన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. దేవుని కోసం ఒక రేషన్ కార్డు కూడా పోగొట్టుకునే స్థితిలో లేవు మనం. దేవుని కోసం ఒక ఇల్లు పోగొట్టుకునే స్థితిలో కూడా మనము లేవు. ఏదైనా నష్టం వస్తుందంటే దేవుణ్ణి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం, దేవుణ్ణి కూడా యూదాలాగా అమ్మేస్తాం. యూదా ఎంత కమ్మినాడమ్మా యేసుప్రభును? 30 వెండి నాణాలు కమ్మినాడు. మనకు 1,00,000 ఇస్తామంటే ఎవడైనా అమ్మేస్తాం మనం యేసయ్య కదా. అంటే మన విశ్వాసం ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే రాబోయే దినాలన్నీ కూడా అవే. నేను ఒక్కటే చెప్తున్నా, ఫేస్బుక్లో పెడుతున్నా, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, గవర్నమెంట్ నుంచి సొంత ఇల్లు లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఈ భూమి మీద రేషన్ కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు, అడవిలోకి వెళ్ళి అడవిలో ఉన్న ఎదురు బొమ్మలు కొట్టుకొని దానిలతో ఒక ఇల్లు వేసుకొని అక్కడే నివాసం చేస్తూ ఒక విల్లు తయారు చేసుకొని జంతువులను వేటాడైనా భోజనం చేసి అక్కడనే ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి స్థితిలోకి మనం రావాలి. అంతే కదండి. దేవుని మాత్రం వదులుకోను అనేటువంటి స్థితిలోకి రావాలి. మేము అడవుల్లో నెలలు ఉండేవాళ్ళమండి. మరి నాకు దేవుడు ఎందుకు ఆ అనుభవం ఇచ్చినాడో నాకు తెలియదు. నా యవ్వన కాలంలో 16-17 సంవత్సరాల వయసులో నెలలు ఉండేవాళ్ళం. మేము అడవిలో వేటకు వెళ్ళేవాళ్ళం.
అక్కడ హంటింగ్ చేసేవాళ్ళం, జంతువులను కొట్టి మేము అక్కడే మాంసం వండుకొని తినేవాళ్ళం. మంచి మంచి శ్రేష్టమైనవి రొమ్మెంక, లివరు, రాతికాయలు, ఇట్లాంటి మంచి మంచి ఐటమ్స్ అన్ని మేము పెట్టుకొని మిగతా ఐటమ్స్ అంతా వెలుగొడుకు పంపించేవాళ్ళం. వెలుగొల్లో వాళ్ళు వచ్చి అమ్ముకొని డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు. ఎన్ని రకాలుగా వాడబడినాడు చూడండి నేను లోకంలో. అంటే అది కూడా తప్పే గవర్నమెంట్ దృష్టిలో. జంతువులను చంపడం తప్పే, దాని మాంసం అమ్మడం తప్పే. ఇవన్నీ కూడా అక్రమాలే. చేశాను నేను అట్లా. నెలలు ఉండేవాళ్ళమండి అడవిలో. దాదవైదేడ, అన్నవరం చెడు, రుద్రకోడూరు, గుడ్ల బ్రహ్మేశ్వరం, ఈ ఫారెస్ట్లన్నీ నడిచి తిరిగినాను నేను. నేనంటాను ఈ టౌన్లో కంటే అడవిలో 100% ఆక్సిజన్ మంచిగా దొరుకుతుందండి. అక్కడికి అలవాటు అయినామంటే అసలు టౌన్లోకి రాబుద్ది కాదు. మంచి వాతావరణం ఉంటుంది, మంచిగా నీళ్లు దొరుకుతాయి, మనకు కావలసిన జంతువులు పక్షులు దొరుకుతాయి, నెమళ్ళు దొరుకుతాయి, కొండకోళ్ళు దొరుకుతాయి, కొండ గొర్రెలు దొరుకుతాయి, ప్రతిదీ దొరుకుతుంది అండి అక్కడ. తేనె దొరుకుతుంది, బ్రహ్మాండమైన తేనె దొరుకుతుంది. తర్వాత ఎదురుబొమ్మ బియ్యం దొరుకుతాయి, పరిక్కాయలు దొరుకుతాయి, ఎలక్కాయలు దొరుకుతాయి, కలిక్కాయలు దొరుకుతాయి, రేగ్గాయలు దొరుకుతాయి. మానవునికి కావలసినవన్నీ ఉన్నాయండి అడవిలో. మనము దేవుణ్ణి వదులుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినవన్నీ అడవిలో పెట్టినాడు దేవుడు. మనం పోయి అక్కడ ఉండొచ్చు. అప్పుడు వీళ్ళతో మనకు సంబంధం ఏముంది? వీళ్ళతో మనకు సంబంధం అవసరం లేదు. అంటే నేనేమంటున్నానంటే ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మీరు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడింది చూడండి, చదువుదాం, కింది వరకు చదువుదాం, 17వ వచనం వరకు చదువుదాం. వారు గొల్లపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ ఎద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. చదవండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీ హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అతడ ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము అర్ధకాలము అంటే 3.5 సంవత్సరాలు పోషింపబడెను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమెకు వెనుక వెలగెత్తెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గరికిన ప్రవాహమును మింగివేశాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసుని గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఎక్కడున్నారమ్మా ఇప్పుడు వీళ్ళందరూ? స్త్రీ అని రాయబడిందండి అక్కడ. స్త్రీ అంటే ఎవరు? నేను చాలాసార్లు మీకు వాక్యంలో చెప్పాను. సంఘమును స్త్రీతో పోలుస్తాడు దేవుడు. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ స్త్రీతో పోలుస్తున్నాడు. ఆయనను వధువుతో పోలుస్తూ ఉన్నాడు. వరుణితో పోలుస్తున్నాడు. వరుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం అనే స్త్రీ ఎత్తబడుతుంది. ఆ యొక్క మధ్యాకాశానికి ఆ వరుణ్ణి చేరుకుంటుంది. యేసు ప్రభును చేరుకుంటుంది. యేసు ప్రభును వరుణ్తో పోలిస్తే సంఘాన్ని స్త్రీతో పోల్చారు. దానికి అర్థం ఏంటంటే అటువంటి అటాచ్మెంట్ ఉంది దేవుడికి మనకు. ఆయన దేవుడైనాడు, మనము ఆయన పిల్లలమైనాము. స్త్రీతో పోల్చాడండి. ఇంకో మాట కూడా ఉంది, స్త్రీ సంతానమునకును నీకును వైరము కలగజేసేదని ఆదికాండం 3లో ఉంది. ఆ స్త్రీ సంతానం ఎవరంటే మనమేనండి. హల్లెలూయా. ఇప్పుడు అపవాదికి శత్రువులు ఎవరంటే మనమే. అపవాదికి వణుకు పుట్టించేది ఎవరంటే మనమే. అపవాదికి 12 గంటల ప్రార్థన ద్వారా వణుకు పుట్టిస్తున్నది మనమే. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, నీతి ద్వారా, సత్యము ద్వారా
సమాధానం ద్వారా, రక్షణ అనే శిరస్త్రాణం ద్వారా, విశ్వాసం ద్వారా, వాక్యం అనే ఆత్మ ఖడ్గం ద్వారా నీళ్లు దాపిస్తున్నది మనమే. సైతానుకు వణుకు పుట్టించేది మనమే. సైతానుకు భయం పుట్టించేది మనమే. మనం అంటే భయం అండి వారికి. దేవుని పిల్లలంటే భయం. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళంటే భయం. వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించిన వాళ్ళంటే భయం. విశ్వాసం అనే డాలు ధరించిన వాళ్ళంటే దానికి భయం. రక్షణ అనే శిరస్త్రాణం కలిగిన వాళ్ళంటే దానికి భయం. సమాధానం అనే జోలు ధరించుకున్న వాళ్ళంటే దానికి భయం. నీతి అనే మైమలు కలిగిన వాళ్ళంటే దానికి భయం. సత్యం అనే దట్టి కలిగిన వాళ్ళంటే దానికి భయం. భయం పుడుతుందండి. స్త్రీతో పోల్చారు. ఒక గరుడ పక్షి వచ్చి వీళ్ళందరినీ అరణ్య ప్రాంతానికి తీసుకుపోయిందంట. ఒక స్థలంలో దాచిపెట్టిందంట. ఎవరా గరుడ పక్షి? దేవుడేనండి. దేవుడే వీళ్ళను ఒక అరణ్య ప్రాంతంలో భద్రపరిచినాడు. ఆ స్థలం ఇంక ఎవరికి తెలియదు, ఎవరు ఏం చేసుకోలేరు. అలాంటి స్థలంలో ఉంచాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఏమని చెప్పాను? అంత్యక్రీస్తు అనేటోడు ఒకడు వస్తాడు. ప్రపంచాన్ని ఏలే రాజు రాబోతున్నాడు త్వరలోనే. వాడు అందరికి నేను శాంతినిస్తాను, నా మాట నమ్మండి, నా మాట నమ్మి నేను శాంతి తీసుకొస్తాను, యుద్ధాలు లేకుండా చేస్తానని ఒకడు వస్తాడని. వాడిని తీసుకొచ్చి యెరూషలేములో దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వాడు అర్హుడు కాదు. వాడు అంత్యక్రీస్తు, అపవాది. వాడు అబద్ధ ప్రవక్త. వాడు అబద్ధ బోధకుడు. వాడు ఘట సర్పము. వాడు అపవాది. వాడిని కూర్చోబెడతారండి. వాడేమో మొదటి 3.5 సంవత్సరాలేమో మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి మీరు మొక్కండి అంటాడు. తర్వాత 3.5 సంవత్సరాలేమో నేనే దేవుణ్ణి, మీరు ప్రతిరోజు నాకు మొక్కాలంటాడని. అప్పుడు తెలుసుకుంటారండి ఇజ్రాయేలీలు. అప్పుడు తెలుసుకుంటారు ఇజ్రాయేలీలు. అయ్యో మేము మోసపోయాము, యేసు ప్రభు వచ్చేసాడు, వెళ్ళాడు కూడా, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మనిగా ఇక్కడ ఉన్నాడని అప్పుడు గ్రహించి అందరూ యేసు ప్రభుని నమ్ముకుంటారండి. యూదులు అంతవరకు నమ్ముకోరు. యూదులు అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అయ్యో 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 మేము తప్పు చేశాము ప్రభువా, నువ్వు ఈ లోకానికి వస్తే మేము నిన్ను చేర్చుకోలేదు, మా ఇంట చేర్చుకోలేదు, మిమ్మల్ని సిలువ వేసి చంపాము, నిన్ను చంపి భూస్థాపన చేశాము, అయ్యో మా తప్పు క్షమించిన ఆయన అని అప్పుడు ఏడుస్తారండి. అప్పుడు ఏడుస్తారు. 3.5 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో భద్రపరచబడతారండి. అరణ్యంలో వాళ్ళకు నీళ్లు, ఆహారము అన్ని సమకూరుస్తారండి. మీరు అరణ్యం అంటే ఒకటి గుర్తొచ్చింది తెలుసా మీకు? ఐగుప్తు నుంచి అరణ్య ప్రాంతాన ఇశ్రాయేలును తీసుకొచ్చాడండి. పోషించాడా లేదా? మరి ఎందుకు భయపడతారా? మరి ఎదురుగా లేకపోతే ఆ మాట అంటేనే మీకు భయం అవుతుంది కదా, ఎదురుగా తీసేస్తాను. భయం అవుతుంది కదా నేను చెప్తుంటే మీకు, ఎదురుగా తీసేస్తాను. రేషన్ కార్డు లేకపోతే ఏమ్మా పోషించాడా దేవుడు? గవర్నమెంట్ ఇల్లు లేకపోతే ఏమ్మా దేవుడు నీడని ఏడా ఇస్తాడు. రాబోయే దినాల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల మీద మీరు ఆశలు పెట్టుకోకండి, వదిలేయండి దాని మీద. ఎవరైతే దాని మీద ఆశ వదిలేస్తారో వాళ్ళు నిశ్చింతగా బ్రతకొచ్చండి. దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. పోయినసారి అందరికి తల్లికి వందనం పథకం పడింది. ఏంటబ్బా నాకు పర్లేదని పోయి చూస్తే, మా పిల్లోనికి పర్లేదని చూస్తే కారు ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా స్థాయి పైకి పెంచినాడు దేవుడు. అంటే ఈ పథకాల మీద కూడా నీకు మనసు ఉండకూడదు నాయన, ఇక నా మీదనే మనసు పెట్టన్నాడు. ఒక దైవ సేవకుల ద్వారా మాట్లాడాడండి. మా అన్నకు ఫ్రెండ్, ఆయన యేసుకృపలో ఉంటాడు. ఆయన ఓల్డ్ సేవ, అంటే చదువు కూడా రాదు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆయన అన్నాడంట, ఏమి ఆ పథకాలు రాకపోతే ఏమి, దేవుడు పోషించడం లేదా మీ తమ్ముడిని అన్నాడంట మా అన్నతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఇంకా ధైర్యం వచ్చింది, దేవుడే మాట్లాడినాడు నాతో అనిపించిందండి. నిజంగా దేవుడే మాట్లాడినాడు ఆయన ద్వారా నాతో. నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, నాకు వద్దు ప్రభా ఏం లేకపోయినా పర్వాలేదు, కారు కంతు కట్టుకోగలుగుతాను, నెలకు
నెలకు 18,000 రూపాయలు నా ఇంటికి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎట్లా వస్తున్నాయో మన సంఘంలోంచి అయితే రావడం లేదు, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం మీద అయితే. దేవుడికి తెలుసు నా అవసరత ఏంటో. నేను ఆయన పని చేస్తే నా పని ప్రభు చెప్తున్నాడు, నాతో వాక్యంలో చెప్పినాడు, నా పని చేయండి, నేను మీ పని. నేను ఆయన పని చేస్తున్నా నిస్వార్థంగా. నా తప్పనంతా ఏంది, పొద్దున్న లేచిన నుంచి ఎక్కడ పోవాలి, ఈరోజు ఎవరితో మాట్లాడాలి, ఎవరి సువార్త చెప్పాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరికి వాక్యం చెప్పాలి, ఇది నా ఆశ. దేవుని పని చేయాలనే ఆశ నాలో ఉంది కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నాకు జీతం కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని శక్తి అండి, దేవుని కార్యం. చూడండి, అరణ్యంలో వాళ్ళకు కావలసినవన్నీ ఇజ్రాయేలులకు సిద్ధపరిచాడు కదా, మనకు కూడా సిద్ధపరుస్తాడా లేదా? అందుకే భయపడాకండి. మనకేం నల్లమల్ల ఉంది, నల్లమల్ల ఫారెస్ట్ బాగుంది మనకు. అసలు పులులు ఉంటాయేమో, సింహాలు ఉంటాయేమో అని భయపడాకండి. ఎందుకంటే మనమంటే దానిలో కూడా భయం. బైబిల్లో రాయబడిందండి, ప్రతి క్రూర మృగమును, సర్పమును, పక్షిని మీరు సాధువు చేయగలరు అని రాయబడిందండి. ఆడిపిస్తాను, సాధు చేయగలిగిన జ్ఞానం అనుకుని. సర్కస్ లో సింహంతో ఆడిస్తాడా లేదా? అంటే మనిషికి ఎంత శక్తి ఇచ్చాడు దేవుడు, దానిని సాధు చేయొచ్చు, దానిని లోపరుచుకోవచ్చు. దానిలో కూడా మనం అంటే భయం. ఊరికే మనం ఇక్కడ నిలవన్నాం అనుకోండి, సింహం అక్కడ ఉంది, పులి అక్కడ ఉంది. మన అడవిలో సింహాలు లేవు, పులులే, చిరుత పులులు, పెద్ద పులులు ఉన్నాయి. అక్కడ ఉంది అనుకోండి, గాలి ఇట్లా వీచింది అనుకోండి, నా గాలి తగిలితే 2 కిలోమీటర్లు పారిపోతుంది. అది మీకు తెలుసో తెలియదు. గాలి ముక్కులు ఉంటాయి జంతువులకు అడవిలో, అవి పారిపోతాయి. దాళ్ళకి భయం ఎక్కువ, అవి ఏం చేయవు మనల్ని, అవేం చేయవు. మనకంటే దాళ్ళకి భయం ఎక్కువ. కాబట్టి అరణ్యంలో ఇశ్రాయేలును పోషించినట్లుగా మనల్ని కూడా పోషిస్తాడు. ఈ ఇశ్రాయేలీలను మళ్ళీ ఈ అంత్య దినాల్లో ఆ ఘట సర్పం యొక్క ముఖము చూడకుండా వాళ్ళను అరణ్యములో భద్రపరుస్తాడు. హల్లెలూయా. ఒలివ కొండ ఉందండి ఇజ్రాయెల్లో. ఒలివ కొండ అరణ్య ప్రాంతం. అది ఆ అరణ్య ప్రాంతంలో వాళ్ళను దేవుడు భద్రపరుస్తాడు ఒక స్థలంలో అని చాలా మంది నిపుణులు, దైవ సేవకులు చెప్తూ ఉన్నారు. చూడండి, అక్కడ మాట రాయబడింది, చూద్దాం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఎవరిని? ఇశ్రాయేలును హింసించారు. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడే, అంటే 3.5 సంవత్సరాలు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్ల ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పమును తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను. హల్లెలూయా. మనకు ప్రకృతి సహాయం చేస్తుంది, కానీ ఈ లోకంలో ఉండే రాజులు మనకు సహాయం చేయరండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రకృతి ఎవరిది? దేవుని. దేవుని చేత సృజించబడిన ప్రతిదీ మనకు లోబడుతుంది. కానీ ఈ రాజులు మాత్రము, అపవాది చేతిలో ఉన్న, అపవాది దురాత్మలతో నిండి ఉన్న ఈ రాజులు మాత్రం మనల్ని దయదలచరండి. ఈ ఘట సర్పము అంటే వాడేనండి అంత్యక్రీస్తు. వానికి చాలా శక్తులు ఉంటాయి, ఎందుకంటే అపవాది వాటిలో నివసిస్తుంటది. ఒక గొప్ప ప్రవాహాన్ని తీసుకొచ్చాడంటండి అక్కడికి. ఒక గొప్ప ప్రవాహాన్ని తీసుకొస్తే ఈ భూమి ఏం చేసిందంట? మీరు చూసినారా? బెలూమ్ కేవ్స్ అని ఉన్నాయి, చూసినారా? నీళ్లను లోపలికి తీసుకుపోయింది. అందుకే ఒక సొరంగం లోపలికి పోయింది. అట్లా అదొక సాదృశ్యం మనకు, నీళ్లను భూమి తీసుకునే విధానం. నీళ్లను తీసుకుపోయిందంట లోపలికి. మీకు తెలుసో
మేము నందమూరి నగర్లో ఇల్లు కట్టుకున్నాం. బాత్రూమ్ నీళ్ళు ఎట్లా పోవాలనో మాకు అర్థం కావడం లేదు అసలు. అవన్నీ బయటకు వస్తున్నాయి, ఫ్లో అవుతున్నాయి. 4 రోజులకే ట్యాంకు నిండిపోతుంది. 4 రోజులకు ఒకసారి ఆ ట్యాంక్ పిలిపించి 1500 డబ్బులు ఇచ్చి చేయించుకుంటుంటే మా దగ్గర డబ్బులు లేని ఇబ్బందులు చాలా సమస్య అయింది. ఒకరోజు ప్రార్థన చేసినానండి, ప్రభువా ఈ సమస్య నుండి నన్ను విడిపించు, నా దగ్గర డబ్బులు లేవు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. మీకు తెలుసా, ఒక ఆశ్చర్యం జరిగిందండి. ప్రార్థన చేస్తుంటే భూమిలో ఒక హోల్ పడిందండి. నీళ్లు నువ్వు ఎన్నన్నా పోయి ఆ మొక్కలో పోతున్నాయి భూమిలో. ఈ రోజు కూడా కాలువ మన్నొచ్చింది, మన్నటి వరకు కూడా మాకు నీళ్ళ సమస్య లేదు. ఎన్నన్న నీళ్లు పోయి నీళ్లు హోల్లోకి వెళ్ళిపోతున్నాయి, భూమిలో ఇంకిపోతున్నాయి. నేను అనుకున్న ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుని అని స్తుతించినానండి. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైనా చెప్పినానో లేదో మీకు, ఇది వాస్తవం అండి. మనం దేవుణ్ణి ప్రార్థిస్తే ఎటువంటి సమస్య నుండైనా విడిపిస్తాడు. ఎందుకంటే ముందే మా ఇంటి ముందర వాళ్ళందరూ పెద్ద గొడవ చేసేటోళ్ళు. వాళ్ళు నీళ్లు వాళ్ళ ఇంటి ముందర పోతే మా మీద ఎడగొట్లాడతారని భయం. కానీ ఇప్పుడు అందరు మారిపోయినారు. మా వీధిలో వాళ్ళందరూ మమ్మల్ని బట్టి అందరూ మంచిగానే ఉంటారు. అంటే అప్పుడు వేరే విధంగా ఉన్నారు వాళ్ళు. మేము పోయిన కొద్ది రోజులకు మారినారు. మా ప్రవర్తనను బట్టి, మా ప్రార్థనను బట్టి వాళ్ళే వచ్చి ప్రార్థన చేయించుకునేంత స్థాయికి మమ్మల్ని దేవుడు తీసుకుని వెళ్ళాడు. అంటే ఒక ప్రత్యేకమైన స్థానం మాకు ఆ ఏరియాలో దేవుడు కల్పించాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. భూమి నోరు తెలిసి ఆ జల ప్రవాహాన్ని అంతా మింగేసిందంట, వీళ్ళకి ఏం ప్రమాదం కలగకుండా. ఎవరికి? ఇశ్రాయేలీలకు. ఎవరికి? క్రైస్తవులకు. ఎవరికి? క్రీస్తు సంఘానికి. స్త్రీ అని చెప్పబడేటువంటి ఆ క్రైస్తవ సంఘానికి ఎటువంటి ప్రమాదం కలగలేదండి. చూడండి, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రచిన ప్రవాహమును మింగివేసెను. అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన పిల్లలను, తనను నమ్మిన వారిని ఎలా కాపాడుతున్నాడో చూడండి, ఎలా సంరక్షిస్తున్నాడో చూడండి, ఎలా వాళ్ళను భద్రపరుస్తున్నాడో చూడండి. దేవుడు గొప్పవాడండి. అందరూ అంతటను మారు మనస్సు పొందవలనని కోరుతున్నాడు. ఈ రోజు కూడా ఇశ్రాయేలు ప్రజల వైపున చేతులు చాచి నిలుచున్నాడు, రండి నా దగ్గరికని. వాళ్ళు వినడంలా. ఎప్పుడు వింటారు? అంత్యక్రీస్తు రావాలి, 3.5 సంవత్సరాలు జరగాలి, తర్వాత అప్పుడు వింటారు. అప్పటికే మోషే, ఏలియా వచ్చి సువార్త ప్రకటిస్తారు భూమి మీద. వాళ్ళ సువార్త మాటలు అప్పుడు అర్థమవుతాయి వాళ్ళకు. అరే వీడు అంత్యక్రీస్తు, క్రీస్తు కాదు, వీడు మోసపు క్రీస్తు, వీడు దొంగ క్రీస్తు అని అప్పుడు తెలుసుకుంటారు. అంతవరకు తెలుసుకోరు. అలాగూ జరగబోతుందండి. ఇవన్నీ కూడా మనం ముందే గ్రహించుకొని తెలుసుకోవాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సత్యాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మనకు శత్రువు అనేవాడు ఒకడు ఉన్నాడు, అపవాది. వాడు మన మీద నిందలు మోపుతాడు, జాగ్రత్తగా ఉండండి. మన మీద తిరుగుబాటు చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. మనం దేవుని వైపే ఉండాలి, దేవుని పక్షాన్నే ఉండాలి, దేవుని మార్గంలోనే ఉండాలి. అపవాది పక్షానికి వెళ్ళిపోయామా? ఎట్లా వెళ్ళిపోతారు అమ్మా? ఎట్లా వెళ్ళిపోతారు? ఏదో ఒక ఆశ చూపుతాడు వాడు, ఏదో ఒక ఆశ చూపుతాడు, అట్లా వెళ్ళిపోతారు. ఒక ఇంటి వారే వేరైతారంట అండి. రాబోయే దినాల్లో ఏమైతుందంట తెలుసా? రేషన్ ఇయర్ అంట అండి. అంటే మనం ఇప్పుడు అంగళ్ళలోకి వెళ్ళి ఫ్రీగా కొంటున్నాం, ఏం కావాలంటే కొనుక్కొచ్చుకొని తింటున్నాం. కానీ ఆ రోజుల్లో 666 ముద్ర ఉంటేనే నీకు రేషన్ ఇస్తారు. అలాంటి రోజులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా?
ఒకవేళ మనం ఉండకూడదు ఆ రోజుల్లో, ఉంటే మన వల్ల తప్పించుకోలేమేమో. కాబట్టి మనం అంతకాలం ఉండకుండానే ప్రభునందు విశ్వాసంలో ఉండి చనిపోయి సమాధిలో ఉంటే మేలు. ఎప్పుడొచ్చినా ఆయన లేపుకొని పోతాడు. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఆ శ్రమల కాలంలో మాత్రం నేను ఉండకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. ఎట్లాంటి శ్రమ అంటే, బియ్యం ఉండవు, ఇంట్లో బ్యాళ్ళు ఉండవు, ఉప్పు కారం ఉండదు, కూరగాయలు ఉండవు, అన్ని ఒక మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్లోనే తెచ్చుకోవాలి అందరు పోయి. అట్లాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమైతుంది తెలుసా? ఇంట్లో ముసలోళ్ళు ప్రభుని నమ్ముకోయిండారు, పిల్లలు నమ్ముకోయిండారు. ఈ ముసలోళ్ళులా పోయి, అయ్యా మేము మాకు ఆహారం ఏంటి, మేము నమ్ముతున్నాం, ఇదిగో మా పిల్లలు కూడా తీసుకొచ్చినాం, వీళ్ళని ఏమైనా చేసుకోండి అని అప్పగిస్తారండి. ఒకవేళ యవనస్తులు నమ్ముకోయింటారు కొంతమంది ఇళ్లలో, ముసలోళ్ళు నమ్ముకోయింటారు. ఈ యవనస్తులు ఏం చేస్తారు? వాళ్ళ ముసలోళ్ళని తీసుకుపోయి అప్పగించి వాళ్ళని జైలు వేయించి, మాకు రేషన్ ఇవ్వండి, అదిగో మీకు అప్పగించినాం చూడు, వీళ్ళు వేయించుకోలే ముద్ర. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, మాకు ముద్ర వద్దు, మీరు రేషన్ కూడా వేయద్దు, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మాకు దేవుడే కావాలని ఉంటారు వాళ్ళు. అప్పుడు ఒకరినొకడు అప్పగించుకుందరు అని రాయబడిందండి. మత్తయి 24లో, లూకా 21లో రాయబడిన మాటలు అవి. ఒకరినొకడు అప్పగించుకునేటువంటి పరిస్థితి. అలాంటి రోజుల్లో కూడా మనం ప్రభు కోసము నిలవబడాలి. మీకు ఇవన్నీ ముందే చెప్తున్నాడమ్మా దేవుడు. మీరు ధన్యులు, నేను ధన్యుణ్ణి. ఇవన్నీ నేను తెలుసుకుంటున్నా. నేను ఇవన్నీ తెలుసుకొని ఒకటి ఫిక్స్ అయినా, ఒకవేళ అలాంటి రోజు వస్తే నేను ఇంకా భూమి మీద బతికుంటే మటుకు నేను రెడీగా అరణ్యం సిద్ధం చేసుకున్నా. అడవిలోకి వెళ్ళడానికి నాకేం లేదు, లక్షణంగా వెళ్ళి అక్కడే నివాసం ఉంటాను. నక్సలైట్లు అందరూ ఎక్కడ నివాసం చేస్తున్నారమ్మా? అడవుల్లో నివాసం చేస్తున్నారు. మరి దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం మనం అడవిలో నివాసం చేస్తే తప్పేంటి? అవసరం లేదు. ఈ లోకం మనకు అవసరం లేదు. ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకం అంతా కూడా సైతాన్లు యాక్టిఫై చేస్తున్నారు. ఒక పక్క దేవుని కార్యాలు జరుగుతున్నాయి, ఒక పక్క సైతాను విజృంభిస్తుంది, ఒక పెద్ద పోరాటం జరుగుతుంది, వివాదాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అప్పుడు యుద్ధాలు జరిగేవి, ఇప్పుడు మాటల యుద్ధాలు జరుగుతున్నాయి కదా. కానీ ఎవరు చెప్పేది సత్యం అంటే, నేను చెప్తున్నాను, యేసుక్రీస్తులు సేవకులు చెప్తున్న ప్రతి మాట సత్యమైనది. హల్లెలూయా. వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ దేవుని సేవకులు వివరణ చెప్తున్నారు చూడండి. ఆ వివరణ చాలా స్పష్టమైన సత్యం అండి. ప్రజలందరూ గ్రహించాలి అది. దేవతలు ఎటువంటి దీన స్థితిలో ఉన్నారో, దేవతలు ఎటువంటి పాపంలో ఉన్నారో, ఈ యొక్క దేవతలందరూ ఎటువంటి నీచమైన స్థితిలో ఉన్నారో వాళ్ళు వివరణ చెప్పి మరి ప్రజలను ఒప్పిస్తున్నారండి. అందుకే నేను ఒక పోస్ట్ పెట్టానండి ఫేస్బుక్లో, మీరు చూసారో లేదో. అమ్మ, మీరు ఫేస్బుక్ కంపల్సరీ ఫాలో అవ్వాలమ్మా. దేవుడు నాకు ఈ అంత్య దినాల్లో అనేకమైన ఆలోచనలు ఇస్తూ ఉంటే నేను మర్చిపోతానేమో అని చెప్పి వెంటనే ఫేస్బుక్లో పెడుతూ ఉన్నాను. మళ్ళా నేను రివైండ్ చేసుకొని చూసుకుంటూ ఉన్నాను. మీరు ఫేస్బుక్ ప్రతి ఒక్కరు ఫాలో కావాలి. నేను ఒకటి పెట్టానండి. నేను ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. అంటే నేను క్రైస్తవుని, నేను క్రైస్తవ పక్షాన మాట్లాడతానని మాట్లాడను. నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ఆ ఫేస్బుక్లో ఏమని మాట్లాడాను అంటే, దేవుడు మాట్లాడించాడంటే, మీరు ఏ దేవుణ్ణైనా నమ్మాలి అనుకున్నప్పుడు ముందు ఆయన చరిత్ర చదవండి అని చెప్పానండి. అంతే కదండి. తెలుసుకోకుండా ఏదో మా నాయన చేసినాడు, మా తాత చేసినాడు, మా అబ్బ చేసినాడు, ఆయన మొక్కినాడు నేను మొక్కుతానని మొక్కితే అది మూర్ఖత్వం అవుతుందండి. నేను 2 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివి యేసుప్రభు నిజమైన దేవుని నమ్ముకున్నాను. సేవకులు చెప్తే ఇలా చెప్పినారు వాళ్ళు. అనేక మంది టీచర్ అమ్మ చెప్పింది నాకు, ఒక అమ్మ స్కూల్ టీచర్ అమ్మ, ఆమె చెప్పింది ఇలా, ఇంకొక ఫ్రెండ్ చెప్పాడు నమ్మలేదు, ఇంకో సేవకుడు చెప్పాడు నమ్మలేదు. కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే క్షుణ్ణంగా చదివానో దేవుడు ఎవరో నేను తెలుసుకోగలిగాను. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నావో ఆ దేవుని చరిత్రను ముందు తెలుసుకో. ఏ దేవుడైతే పరిశుద్ధుడో,
ఏ దేవుడైతే నీతిమంతుడో, ఏ దేవుడైతే యథార్థవంతుడో, ఏ దేవుడైతే న్యాయవంతుడో, ఏ దేవుడైతే అందరినీ ప్రేమిస్తున్నాడో, ఏ దేవుడైతే నీ పాపాలు క్షమిస్తాడో, ఏ దేవుడైతే నిన్ను పరలోకం చేరుస్తాడో ఆ దేవుని నమ్ముకోమని చెప్తున్నానండి నేను. అంతే కదండి. ఊరికి నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని వాదించే బదులు ఆలోచించడం మేలు కదా, అన్వేషించడం మేలు కదా. నేను 10 సంవత్సరాలు అన్వేషించానండి. ఎవరు చెప్పిన మాట ఇలా నాకు అన్ని గ్రంథాల గురించి, చరిత్రల గురించి అన్ని నేను తెలుసుకున్నాను, చదివాను. నేను రామాయణం చదివాను, భారతం చదివాను, మహాభారతం బుక్కులు మా ఇంట్లో ఉండేటువంటి, మా నాన్న చదివేవాడు, నేను కూడా చదివాను. ఈ చరిత్రలన్నీ చదివిన తర్వాత దేవతలు ఎవరు, దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, నిజమైన దేవుడు ఎవరు అని ఒక ప్రశ్న వేసుకొని 10 సంవత్సరాలు అన్వేషించి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నానండి. హల్లెలూయా. ఊరికే నమ్ముకోలేదు నేను. ఎవరో దానిబోయేటోళ్ళు ఊరికి అట్లా చెప్తే నమ్మలేదు నేను. అన్వేషించి నా 16వ ఏట నుంచి 26వ ఏట వరకు నేను అన్వేషించానండి. అన్వేషించిన తర్వాతనే పూర్తిగా క్లారిటీగా ఈయనే నిజమైన దేవుడని నా అంతరాత్మకు అనిపించినప్పుడే నేను ఆయనను నమ్ముకున్నాను. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను. భారతదేశంలో ఉన్న ప్రజలకు కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకు కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, ఏది కూడా నువ్వు గుడ్డి గుర్తుగా నమ్మద్దు. అమ్మా, ఇప్పుడు ఎవడైనా ఒక వ్యాపారిని ఎదురుకు వచ్చి ఒక బాక్స్ లో పెట్టి, అమ్మా ఇది 1500 తీసుకోమ్మా అని ఇస్తే తీసుకుంటావమ్మా? దాన్ని ఓపెన్ చేయాలి, చూడాలి, మళ్ళా పూర్తిగా ఓపెన్ చేయాలి, మళ్ళీ ఏడన్నా మచ్చలు ఉన్నాయా లేకపోతే బొక్కలు ఉన్నాయా చూడాలి, డిజైన్ నచ్చాలి, అవునా కదా, కలర్ నచ్చాలి, డిజైన్ నచ్చాలి, అన్ని నచ్చితేనే తీసుకుంటాం. మరి ఒక చీర కొనడానికి ఇంత ఆలోచన చేస్తున్నావే, మరి నిజమైన దేవుడని తెలుసుకోవడానికి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదా? వింటున్నారమ్మా? నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి విచారించాల్సిన అవసరం లేదా? అన్వేషించాల్సిన అవసరం లేదా? అన్వేషించాలి. నేను అదే చెప్తాను. మీరు అందరూ చెప్పేది వినండి. ఏ దాంట్లో కరెక్ట్ ఉందో, ఏ దాంట్లో సత్యం ఉందో గ్రహించండి. దాన్ని మాత్రమే మీరు అనుసరించండి. అప్పుడు మీరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. నేను చెప్తున్నానమ్మా, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి భూమి మీద, కానీ నాకు ఫుల్ క్లారిటీ ఇచ్చిన గ్రంథము బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఫుల్ క్లారిటీ ఇచ్చింది నాకు. ఏంటి ఆ క్లారిటీ అంటే, కొత్త నిబంధన గ్రంథం మత్తయి నుంచి ప్రకటన వరకు ఉన్నటువంటి ఈ గ్రంథము నాకు ఫుల్ క్లారిటీ ఇచ్చిందండి. ఏంటంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలండి. యేసు ప్రభు చెప్పిన 4 సువార్తల్లో చెప్పినటువంటి మాటలు నా జీవితానికి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏంటంటే, మానవుడు ఎలా సృష్టించబడ్డాడు, మానవుడు ఎలా పాపంలో పడిపోయాడు, మానవుని మళ్ళా పాపం నుండి ఎలా విడిపించాడు, మానవుని ఎలా దేవుడు పరిశుద్ధపరిచాడు, మానవుని గమ్యస్థానం ఏంది, నరకం అనేది ఎట్లుంటది, పరలోకం అనేది ఎట్లుంటది, మానవుడు ఎలా జీవిస్తే పరలోకానికి వెళ్ళగడననే మాటలు ఒక కొత్త నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడ్డాయండి. ఈ మాటలే నాకు సత్యాన్ని బయలుపరిచాయి. ఈ మాటలే నన్ను సత్యంలో స్థిరపరిచాయి. ఈ సత్య మార్గంలో నడిపించగలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆదికాండం చదివినప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చిందండి. సృష్టి యొక్క ఆరంభం, మానవుని యొక్క పతనం, భాషల యొక్క ఆవిర్భావం, అన్ని ఆది అంటే అన్ని ఆరంభం అండి. భాషలకు ఆరంభం అక్కడే ఉంది. 6వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో సృష్టి వినాశనం రాయబడింది, జరిగింది నోవాహు కాలంలో. ఇట్లా ప్రతిదీ కూడా రాయబడిందండి. అబ్రహాం కాలంలో సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైనటువంటి విధానం కూడా అక్కడ చదివాను నేను. ఎందుకు నాశనమైందంటే పాపం విస్తరించింది. నోవాహు కాలంలో దేవుడు జలప్రలయం తీసుకొచ్చాడు. కారణం పాపం విస్తరించింది. ఎంత పాపం అంటే, అమ్మా
పురుషులు పురుషులు సంయోగించుకుంటున్నారంట, స్త్రీలు స్త్రీలు సంయోగించుకుంటున్నారంట. అంటే దేవుని నియమాన్ని పూర్తిగా తప్పు ద్రోవలోకి తీసుకొని వెళ్ళిపోయారు సైతాను వాళ్ళని. చివరకు దేవదూతలు వస్తే వాళ్ళని కూడా వదలలేదండి సోదమ్మ వాళ్ళు. దేవదూతలు ఎట్లుంటారమ్మా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా నామంలో 3 దేవదూతలు వచ్చారు. వాళ్ళు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉన్నారు. వాళ్ళని చూసి సొదొమలో ఉన్న వాళ్ళందరూ పురుషులు కొంతమంది వచ్చారంటండి. వచ్చి ఈ లోతు ఇంటి ముందర నిలబడి, ఆ దూతలను మాకు అప్పగించు, ఎవరో మీ ఇంటికి వచ్చినారు, వాళ్ళు బాగా అందంగా ఉన్నారు, మా వాళ్ళని అప్పగించు అంటున్నారంట. వాళ్ళు ఎవరంటే పురుషులు. అంటే వాళ్ళ పాపం అంతా విస్తరించిపోయింది. అవునండి, పాపానికి హద్దులు ఉండవు. ఎవడైనా, నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కానీ ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే, పాపాన్ని నువ్వు మొదలు పెట్టినావంటే దానికి హద్దు ఉండదు. ఫస్ట్ ఏమవుతుందంటే ఒక్కపొడి అలవాటు అవుతుందండి, తర్వాత గుట్కా అలవాటు అవుతుంది, తర్వాత సిగరెట్ అలవాటు అవుతుంది, మళ్ళీ 3 ounces అలవాటు అవుతుంది, తర్వాత 1/4 అవుతుంది, మళ్ళీ 1/2 అవుతుంది, ఫుల్ అవుతుంది, ఇంకా రోడ్ల మీద పడిపోతుంటావు. మళ్ళీ ఇది చాలక మళ్ళీ కిక్కెక్కడం లేదని మళ్ళీ ప్రభాత్ బీడాలు అలవాటు చేసుకుంటావు, గుట్కాలు అలవాటు చేసుకుంటావు, ఖైనీలు అలవాటు చేసుకుంటావు, వ్యభిచారం అలవాటు చేసుకుంటావు, దొంగతనాలు అలవాటు చేసుకుంటావు. ఇవి తాగడానికి డబ్బులు లేక రాత్రిపూట దొంగతనాలకు పోతావు. అంటే పాపానికి ఇంకా స్టాప్ ఉండదు, నాన్ స్టాప్. అది ఇంకా పోతూనే ఉంటది, పోతూనే ఉంటది, పోతూనే ఉంటది, పోతూనే ఉంటది. లాస్ట్కి ఎంతగా తీసుకుపోతాయంటే సారాయి డబ్బులు లేకపోతే ఎవరినైనా బెదిరించి కానీ తీసుకుంటారు. ఈరోజు ఒక సంఘటన విన్నానండి. పాపం పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేచి కూరగాయల వ్యాపారానికి పోతాడు ఒక ఆయన, మా ఇంటి దగ్గరనే. ముస్లిం ఆయన, ఒక 60 ఏళ్ళు ఉంటాయి ఆయన. కానీ చాలా శ్రద్ధగా పనిచేసుకుంటాడు కుటుంబాన్ని పోషించుకోవడానికి. కూరగాయలన్నీ స్కూటర్ మీద పెట్టుకొని పోతున్నాంట. మన మాగిపేటలో వాళ్ళు తెల్లవారుజామున ఆ ముసలిని కొట్టి ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజేసుకొని పంపించినారు. హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్కి పోయినాడు. అంటే ఏ స్థాయికైనా నిన్ను దిగజారుస్తుంది. లాస్ట్కు కూరగాయలు అమ్ముకునేటోళ్ళను కూడా వదల్ల. భయంకరం. ఇదే నంద్యాల పట్టణంలో ఏదో సిగరెట్ ఇలేదనో లేదా టీ అప్పు ఇలేదనో చంపినాడండి ఒకరిని. గుర్తు రావడం లేదు నాకు. భయంకరం. అంటే నిన్ను ఏ స్థాయికి తీసుకుపోయింది సైతాను? మనుషులను చంపేంత స్థాయికి తీసుకుని. ఏదో చిన్న పాపమే కదా అని అనుకోవద్దు, దాన్ని నిన్ను తీసుకుని వెళ్తూనే ఉంటుంది. చిన్న అబద్ధమేనా అనుకోవద్దు, ఆ అబద్ధానికి ఇంకో అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఆ అబద్ధానికి ఇంకో అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఆ అబద్ధాన్ని మోయడానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఆ అబద్ధాన్ని మోయడానికి చంపాల్సి వస్తుంది. నేను విన్నాను, ఎవరో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒక ఆమె చూసిందంట. ఆమె చూసింది, ఇది ఏడ చెప్తుందని దాన్ని చంపినారు. అన్యాయంగా చూసిన వాళ్ళు చచ్చిపోయినారు. ఇవి లోకంలో జరుగుతున్నట్టువే అండి. అంటే పాపము నిన్ను ఎంతవరకు ఎంతవరకైనా తీసుకొని వెళ్తుంది. అందుకే దాని జోలికి పోకండి. వాక్యంలో రాయబడిందండి, నీ పాపము నిన్ను నువ్వు ఎక్కడున్నా వదలదు, నిన్ను వదలదు. చిన్న పాపమే కదా, ఎవడు చూడలే, ఎవడు నన్ను ఏం చేసుకోలే అనుకున్నావు. పాపం అనేది చాలా బలమైనది, పాపం అనేది చాలా శక్తివంతమైనది. అది నిన్ను వంచుతుంది, ఎక్కడికైనా తీసుకుని వెళ్తుంది. అది నిన్ను నాశనం చేసేంత వరకు అది వదలదు. దాని హద్దు ఏంది? మరణం. ఎంతవరకు? పాపం వలన వచ్చు జీతము, దాని హద్దు మరణం. ఎంతమంది అండి ఈరోజు ఎంజాయ్ అని సారాయి ఆరంభించి 30 ఏళ్లకు 25 ఏళ్లకు మన మున్సిపల్ క్వార్టర్స్లో ఎంతమంది చచ్చిపోలే? 30 ఏళ్లకే 25 ఏళ్లకే
చిన్న పాపమే నిన్ను పట్టుకొని పీడించి నిన్ను చావుకు తీసుకొని పోతుంది. సరదాగానే ఉంటది ఆరంభించేటప్పుడు. వ్యభిచారం కూడా. మా చిన్న ఆయన ఉండేవాడు, గుర్రప్ప అని, మంచి వ్యాపారవేత్త. ఎర్రగుంట్ల మాది సొంతూరు. ఎర్రగుంట్లలో మంచి వ్యాపారవేత్త. చెన్నైకి పోయి పత్యం నేర్చేటోడు, డబ్బులు బాగా సంపాదించేవాడు. పాలు పోసే అమ్మాయి ఎట్లా పరిచయం అయిందని ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. యవనస్తురాలు. ఈయనకేమో 50 ఏళ్ళు ఉంటాయి, ఆ అమ్మాయికేమో 18-19 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ బంధువులు చెప్పారు తెలుసుకొని, ఇదిగో ఇది మంచిది కాదయ్యా, నువ్వు పెద్ద కులస్తునివి, ఇలా చేయకూడదు, నువ్వు మంచిది కాదు, ఇది నీకు తగదని చెప్తే ఇండ్లా. ఆ అమ్మాయి వాళ్ళ అన్న ఏం చేశాడంటే భూమనారెడ్డి దగ్గర పనిచేస్తాడు. వాళ్ళ కాడ బాంబులు తెచ్చుకున్నాడు ఒక 2. ఈయన చెన్నైకి పోయి బాగా డబ్బులు తీసుకొని బ్యాగ్లో వస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. 4 అడుగులు అయితే ఇల్లు వస్తుంది. బాంబు తీసుకొని ఇడగొట్టినాడు. ఈ పుచ్చ లేచిపోయిందండి. అక్రమ సంబంధము పాము లాంటిది. అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండండి. మన మీద నింద మోపేవాడు ఒకడున్నాడు. మనల్ని చంపడానికి వెంటబడేవాడు ఒకడున్నాడు. మనల్ని మోసగించడానికి ఒకడున్నాడు. మనల్ని భ్రమపరిచేవాడు, మోసగించేవాడు ఒకడున్నాడు. వాడిని దృష్టిలో పెట్టుకొని మనం నడవాలి. ఇందాక చదివాం కదా, అపవాది తనకు సమయం కొంచెముగా ఉన్నదని. చదవమ్మా ఆ మాట. దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చిన ఆమె సంతానంలో శేషించిన వారితో చూడండి, అక్కడ రాయబడింది తనకు సమయము కొంచెముగా ఉన్నదనే మాట చదువమ్మా. అపవాదికి తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అమ్మా, మీ యొద్దకు ఒకడు దిగి వచ్చినాడు. వాడు చాలా కోపంతో ఉన్నాడంట. ఎవరి మీద? మన మీద. ఎవడమ్మా వాడు? చెప్పాలి. అపవాది. చాలా కోపంగా ఉన్నాడంట. మీ మీద నిందలు మోపాలని, మిమ్మల్ని హతం చేయాలని, మిమ్మల్ని నశింపజేయాలని, మిమ్మల్ని మింగేయాలని చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు శత్రువు ఉన్నాడంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలమ్మా? చెప్పండి మీరు. అలర్ట్గా ఉండాలా లేదా? జాగ్రత్తగా ఉండాలా లేదా? రాత్రులు డోర్లన్నీ ఓపెన్ చేసి పండుకుంటామా? గేటుకు తాళం వేస్తాం, ఇంటికి తాళం వేస్తాం. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా ఇల్లు. అలాగనే మన ఆత్మీయ జీవితాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. లాక్ చేసుకోవాలి. మన ఆత్మీయత చెడిపోకుండా, మనం ఆత్మీయతలో పడిపోకుండా, ఆ పాపంలో పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకొనును అని రాయబడిందండి. మనల్ని మనం భద్రం చేసుకోవాలా, పాపంలో పడిపోకుండా, అపవాది చేతిలో పడిపోకుండా, అపవాది చేత మోసపోకుండా. అపవాది యొక్క యుక్తులు కుయుక్తులు పన్నుతాడు వాడు. ఆ యుక్తుల్లో పడిపోకూడదు, కుయుక్తుల్లో కూడా పడిపోకూడదు. నేను దేవుని సేవ కంటే ఏది ఎక్కువ ప్రేమించనండి. కొంతమంది ఏం చేసినారంటే, అన్న నువ్వు కూడా ఉండన్నా మా అసోసియేషన్లో అని పిలుచుకున్నారు. నువ్వు ఉంటే మేలన్నా, నువ్వు మంచి సలహాలు ఇస్తావు, నువ్వు ఉండన్నా అని ఒక ఆయన భంగపోతే పోయినాక నేను చెప్పినా, నాకు చాలా పనులు ఉంటాయి దేవుని సేవలో, నేను మీరు పిలిచినప్పుడల్లా రావాలంటే రాలేనని చెప్పిన ముందే. కానీ వాళ్ళు ఏం చేసినారంటే, ఒకరోజు మీటింగ్ పెట్టుకొని నన్ను పిలిచి, అన్న మీరు సరిగా రావట్లేదు, మరి ఎట్లా ఏమి అంటే, నేను చెప్పినాను కదా ముందే, నేను రాలేను. ఎందుకంటే నాకు దేవుని పని ముఖ్యము. దేవుని పని తర్వాతనే ఏవైనా. కావాలంటే నేను ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతాను. మీ అసోసియేషన్ కోసం నేను బాగా ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తుంటాను, మీరు పని చేస్తుండండి అని చెప్పినాను. మంచి మాటనే కాదు. ఒక ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే మేము తిరగాలనా అన్నాడు. ఎంత సాక్షి ఉన్నాడు.
నువ్వు ప్రార్థన చేస్తుంటే మేము తిరగాలనా అన్నాడు. మరి నాకున్నటువంటి ఆలోచన అది, ప్రార్థన చేస్తే మంచిదే కాదమ్మా. ఇప్పుడు ఒకడు తిరుగుతూ ఉంటాడు, తిరిగేటోని కోసం నేను ప్రార్థన చేస్తే దేవుడు వానికి తోడైంది నడిపిస్తాడు కదా. ఆలోచన రాలే వాళ్ళకి. నువ్వు ప్రార్థన చేస్తుంటే మేము తిరగాలన్నా అన్నప్పుడు నేను అన్నాను, సరే వద్దులే నేను ఉన్నాను అన్నాను. అంతే కదండి, ఇంక అంతకంటే ఏం చేయాలి? నాకు దేవుని పని కంటే ఎక్కువ కాదు ఏది, నేను ఉన్నాను మీ అసోసియేషన్లో అని చెప్పి రిజైన్ చేసేసిన, లెటర్ రాసి ఇచ్చేసిన. నా పనుల రీత్యా దీంట్లో నేను పాల్గొనడం లేదని రాసి ఇచ్చేసిన. అంతే. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. వాళ్ళకి ప్రార్థన కూడా అవసరం లేదంట. అంతే, సేవకులే మళ్ళా వాళ్ళు కూడా అట్లున్నారండి లోకంలో చాలా మంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మోసం చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ నేను ఈ పనులన్నీ వదిలిపెట్టి దానిలో తిరుగుతూ ఉంటే నేను దేవునికి ఇష్టంగా ఉంటానా? ఉండలేం. దేవుడు మనకి ఏ పని అప్పగించాడో, దేవుడు మనల్ని ఏ విధంగా నడవమని చెప్తున్నాడో ఆ విధంగా మనం నడవాలి, ఆ పని మనం పూర్తి చేయాలి. హల్లెలూయా. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. అమ్మ, వాక్యాన్ని విన్నావు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అపవాది తనకు సమయం కొంచెముగా ఉన్నదని క్రోధము గలవాడై ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. నీ మీద నిందలు మోపడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. నీ మీద నేరం మోపడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడు. నీ మీద ఎటువంటి నింద లేకుండా, నీ మీద ఎటువంటి పాప ఆరోపణ లేకుండా నీ జీవితంలో నువ్వు జీవించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ప్రభు రాకడ సమీపించి మనమందరం అంత్య దినాల్లో ఉన్నాం. ప్రభు త్వరగా రానన్నాడు. ఆయన వచ్చే సమయానికంతా కూడా మనం సిద్ధంగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించే వారిగా ఉండాలి, మంచి వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, దేవుని పిల్లలుగా ఉండాలి, దేవుని వారసులుగా ఉండాలి, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మీరు ఉండాలి, పరిశుద్ధుల సహవాసములో ఉండాలి. లోకములో మీరు ఉండకూడదు, పాపములో మీరు ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఏ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడో ప్రార్థన చేసుకో. ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? పవిత్రంగా ఉన్నావా? ప్రభు రక్తంలో కడగబడి ఉన్నావా? ప్రభు రక్తంలో నీ వస్త్రములు తెల్లగా చేసుకొని ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఏ జామును వస్తాడో తెలియదు. ప్రొద్దుగుంకి వస్తాడో, నడి జామున వస్తాడో, నడి రేయిన వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, 3వ జామున వస్తాడో, 4వ జామున వస్తాడో, ఎవరికి తెలియదా? ఆయన వచ్చే సమయానికంతా కూడా మనం సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకో. దోషారోపణ లేకుండా ఉండాలి, నింద అపరాధం లేకుండా ఉండాలి. నీ మీద ఎటువంటి నేరం ఉండకూడదు, ఎటువంటి కేసు ఉండకూడదు. నీ మీద అపవాది నీ మీద కేసు మోపుతాడు. జాగ్రత్త. ఎటువంటి పాపము నీలో ఉండకూడదు. పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయం ఎటువంటి దోషారోపణ చేయకూడదు. నీ ప్రాణమును కూడా, ఇదిగో రాయబడింది, వారి ప్రాణమును కూడా వాళ్ళు ప్రేమించలేదు. నువ్వు కూడా నీ ప్రాణాన్ని ప్రేమించొద్దు. ఈ లోక సంబంధమైన ఆశల కొరకు ప్రభువును పోగొట్టుకోవద్దు. ఈ లోక సంబంధమైన రిజర్వేషన్ల కొరకు ప్రభువును పోగొట్టుకోవద్దు. ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు ప్రభువును పోగొట్టుకోవద్దు. ఈ లోక సంబంధమైన గృహాల కొరకు ప్రభువును పోగొట్టుకోవద్దు. పరలోకంలో నీ కోసం దేవుడు నివాస స్థలమును సిద్ధపరిచి ఉన్నాడు.
ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి. అవన్నీ కూడా మహావేంద్రముతో లయమైపోతాయి, చాపవలే చుట్టబడతాయి. నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. దేవుని రాజ్యమే శాశ్వతమైనది, నిరంతరం నిలిచి ఉండేది, యుగాయుగాలకు నిలిచి ఉండేది దేవుని రాజ్యమే. ఇక కనిపిస్తున్నవన్నీ కూడా లయమైపోతాయి. ఏ కంపెనీ నిలబడి ఉండదో, ఏ కొండలు నిలబడి ఉండవో, ఏ లోయలు నిలబడి ఉండవో, ఏ సముద్రాలు నిలబడి ఉండవో, ఏ నదులు నిలబడి ఉండవో, ఏ ప్రకృతి నిలబడి ఉండదో, సమస్తము నాశనం అయిపోతాయి, మహావేంద్రముతో లయమైపోతాయి, ఎవ్వరికి కనిపించకుండా పోతాయి. వాటి మీద నీ మనస్సు పెట్టొద్దు అమ్మా. నీ మనస్సు ప్రభువు మీద ఉంచు. నీ మనస్సు ప్రభువు మీద ఆనుకోవాలి. ప్రభు కొరకే బ్రతకాలి, ప్రభు కొరకే చనిపోవాలి, పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించాలి. ఆ విధంగా నువ్వు సిద్ధపడు అమ్మా. నువ్వు బ్రతుకు దినములన్నీ నీకేమి తక్కువ చేయడు దేవుడు. నువ్వు అసలు దిగుపడాల్సిన అవసరం లేదు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. నువ్వు దేవుని బిడ్డవు. దేవుని బిడ్డలకు ఏమి తక్కువ ఉండదో. దేవుని బిడ్డలకు అన్ని సమకూడి జరుగుతాయి. దేవుని బిడ్డలకు క్రీస్తు యేసు మహిమలో నుంచి ప్రతి అవసరత తీర్చబడుతుంది. నువ్వు ఏదానికో నువ్వు కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈ రక్షణ కలిగి ఉంటే నీకు అన్ని ఉంటాయి. రక్షణను ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో అన్ని కోల్పోతావు. అందుకే రక్షణ కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, వాక్యం అనే ఆత్మఖడ్గమును కోల్పోవద్దు, సమాధానం అనే జోళ్లు కోల్పోవద్దు, నీతిని కోల్పోవద్దు, సత్యాన్ని కోల్పోవద్దు. సత్యములో నిలిచి ఉండు, నీతిని అనుసరించు, రక్షణ అనే కిరీటాన్ని ధరించుకొని ఉండు, విశ్వాసం అనే డాలు ధరించుకొని ఉండు, వాక్యం అనే ఆత్మఖడ్గము ధరించుకొని ఉండు, సమాధానం అనే జోళ్లు ధరించుకొని ఉండు. దేవుని కొరకు బ్రతకమ్మా. నీకు అరణ్యములో ఉన్న కాకులతో ఆహారం దేవుడు పంపిస్తాడు. దేవుని నమ్ముకొని బ్రతకమ్మా. నీకు ఏ లోటు ఉండదు. దేవునిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజులు, యాజకులు, వాళ్ళు దేవుని కుమారులు, దేవుని వారసులు, దైవరాజ్య వారసులు. వాళ్ళకి ఏమి పదవ ఉండదు, ఏమి పదవ ఉండదు, ఏమి పదవ ఉండదు. తన ప్రాణమును దేవుని కొరకు పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొను. తన ప్రాణం పోతదేమని భయపడేవాడు నిశ్చయంగా దానిని పోగొట్టుకుంటాడు. ఈ మాటలన్నీ మీరు గ్రహించగలుగుతున్నారని నేను నమ్ముచున్నాను. ప్రభువా, గ్రహించగలిగే శక్తిని నైనా ప్రార్థన వాళ్ళకు నేర్పించునైనా, ప్రార్థన వాళ్ళకు నేర్పించునైనా. పరిశుద్ధాత్మదేవ కుమ్మరించు, నీ ఆత్మను కుమ్మరించు. ప్రార్థించే మనస్సు వాళ్ళకి దయచేనైనా, ప్రార్థించే మనస్సు వాళ్ళకి దయచేనైనా, ప్రార్థించే మనస్సు వాళ్ళకి దయచేనైనా. చిన్న పిల్లలను కూడా దర్శించునైనా, నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపచేయనైనా, నీ స్వరము వాళ్ళకు వినిపించునైనా, నీ మాట వాళ్ళకు వినిపించునైనా, నీ ఆత్మ కార్యాలు వాళ్ళ పట్ల జరిగించునైనా. వాళ్ళకు నీ అయ్యా, నీ రాజ్యం మాకు కావాలయ్యా, నీ ముఖ దర్శనం మేము చేయాలయ్యా, యుగాయుగాల నుంచి వచ్చే వెలుగులో మేము యుగాయుగాలు జీవించాలయ్యా. అయా, మా నుదుటన నీ పేరు రాయబడాలనైనా. అయా, మా నుదుటన నీ పేరు రాయబడాలనైనా. అయా, మా పేర్లు జీవ గ్రంథంలో ఉండాలయ్యా, మా పేర్లు జీవ గ్రంథంలో ఉండాలయ్యా. మేము చిరకాలము నీ సన్నిధిలో మేము జీవించాలయ్యా. చిరకాలమునైనా యుగాయుగాలు 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 నీ పాద సన్నిధిలో మేము జీవించాలనైనా. మేము దేవదూతల వలె ఉండాలి ప్రభా నీ సన్నిధిలో. నిత్యము మేము స్తుతించే వారిగా ఉండాలి ప్రభా. నిత్యము నిన్ను ఆరాధించే వారిగా మేము ఉండాలయ్యా. నీ రాజ్యములో యుగాయుగాలు పరిశుద్ధుడు 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 అని నిన్ను స్తుతించే వారిగా మేము ఉండాలి ప్రభా. అటువంటి కృపను మా అందరికీ